ఒక రాణి అందం కోసం ఒక సామ్రాజ్యం యుద్ధం చేసింది. కాని చివరికి ఆ రాణి శత్రువుకి చిక్కలేదు. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రాణాలకైనా వెనక్కి తగ్గకపోవడం. 13వ శతాబ్దం రాజస్థాన్లోని చిత్తోర్ కోటలో అసాధారణ సౌందర్యం, ధైర్యం కలిగిన రాణి పద్మావతి జీవించేది. ఆమె భర్త మేవార్ రాజు రత్నసింగ్. ఆమె అందం గురించి విన్న ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖల్జీ ఒక్కసారి అయినా ఆమెను చూడాలని నిర్ణయించుకున్నాడు. కాని రాజపుత్ర సంప్రదాయం ప్రకారం రాణిని పరాయి పురుషుడు చూడకూడదు. అందుకే అద్దంలో ప్రతిబింబం ద్వారా మాత్రమే ఆమె ముఖాన్ని చూపించారు. ఆ ఒక్క చూపే ఖిల్జీని మోహంలో పడేసింది. తర్వాత అతను చిత్తోరుపై భారీ దాడి చేశాడు. యుద్ధం భీకరంగా సాగింది. చివరికి ఓటమి దగ్గర పడుతుందని తెలుసుకున్న రాణి పద్మావతి వందలాది రాజపుత్ర మహిళలతో కలిసి జౌహర్ అనే అగ్ని ప్రవేశం చేసింది. శత్రువుల చేతిలో పడకముందే గౌరవం కోసం ప్రాణత్యాగం చేసింది. రాణి పద్మావతి కథ అందం కన్నా ఆత్మగౌరవం గొప్పదని చరిత్రకు చూపించింది. శత్రువు చేతిలో పడటం కన్నా భర్త గౌరవం కోసం చనిపోవడానికే ఆమె సిద్ధపడింది. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.